హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ ఈరోజు సెటిల్మెంట్ డే కదా, కొంచెం వాలటైల్గా ఉంది, నో డౌట్. బట్ రేంజ్ మాత్రం చాలా చిన్న రేంజ్, స్మాల్ అంటే 100 పాయింట్ల రేంజ్లోనే గ్యాప్ అప్ ఓపెన్ అయింది లైట్గా. యాక్చువల్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాల్సింది, గ్యాప్ అప్పే ఓపెన్ అయింది. థ్యాంక్స్ టు ఇన్ఫర్మేషన్ న్యూస్ అంటే కొంచెం బయన్సీ కొద్దిగా ఉంది. తర్వాత ట్యాక్స్ కలెక్షన్స్, జిఎస్టీ న్యూస్, జిఎస్టీ కలెక్షన్స్ బాగా పెరిగాయి, రికార్డ్ లెవెల్లో వచ్చాయనేది ఒక న్యూస్ కదా అట్లా. తర్వాత క్రూడ్ కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టింది. కొద్దిగా క్రూడ్ 80s ఉంది, $80, $85 రేంజ్లో ఉంది. అది కాకుండా మనకి రష్యా నుంచి సప్లైస్ వస్తున్నాయి. రష్యా మీకు ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళండి అంటున్నాడు, అమ్ముకోవాలి కదా వాళ్ళు కూడా. అందువల్ల మొత్తానికి మార్కెట్ కొంచెం పాజిటివ్గా చూసినట్లుగా అనిపిస్తున్నది. బట్ ఓకే, ఒక 40-45 పాయింట్స్ రేంజ్లో ప్లస్ సైడ్, అంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, దాదాపు అక్కడే క్లోజ్ అయింది. పెద్ద మూమెంట్ ఏమి రాలేదు, పెద్ద సిగ్నిఫికెన్స్ ఏం లేదు. అయితే ఇప్పుడు అమెరికన్ ఫెడ్ మీట్ ఒకటి. అమెరికన్ ఫెడ్ మీట్ ఏం జరిగింది? ఏం జరగల. 5.25, 5.5 అనే రేటు ఉంది కదా అమెరికన్ ఫెడ్ రేట్ ఏం మార్చలా. పెంచేది లేదనుకోండి, పెంచరు, హోల్డ్ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తాము, వీఆర్ నాట్ గోయింగ్ టు రెడ్యూస్ అని. మా టైమ్ ఈజ్ నాట్ కండ్యూసివ్ టు రెడ్యూసింగ్ ది రేట్స్ అని. అంటే రేట్లు తగ్గించడానికి ఏమీ అనువుగా లేదు టైము, కాబట్టి మేమేం తగ్గించడం లేదు, రేట్లు తగ్గించడం లేదని చెప్తున్నారు. ఇది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్ కాదు, మొత్తానికి ఓకే. మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు అమెరికన్ మార్కెట్ ఆ మధ్యన కొంచెం తగ్గింది కదా, ముందుగానే తగ్గింది, మెయింటైన్ అవుతున్నది. అంటే పెద్ద షాకింగ్ కాదనమాట. పెంచటం, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించటం లేదు అని చెప్పడం పెద్ద షాకింగ్ ఏం కాదు. కొద్దిగా రియాక్ట్ అయింది ముందుగానే అమెరికన్ మార్కెట్, కొంచెం తగ్గింది అంతే, అక్కడ తాగింది. అయితే ఇండియన్ మార్కెట్లో మాత్రం దాని రియాక్షన్ ఏమీ లేదు, దాని తాలూకు రియాక్షన్ ఇండియన్ మార్కెట్లో లేదు. దట్స్ ఎ గుడ్ న్యూస్. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే కొద్దిగా అప్వర్డ్ మూమెంట్లోనే ఉంది కదా, కొద్దిగా ఇంచింగ్ అప్, బట్ ఇట్ ఈస్ మూవింగ్ టువార్డ్స్ ఎ డేంజర్ జోన్. అంటే డేంజర్ ఇన్ ద సెన్స్ సెల్లింగ్ జోన్లోకి వెళ్ళిపోతున్నది. కాబట్టి ఇక్కడ సెల్ జోన్లోకి వెళ్ళటం వలన కరెక్షను మళ్ళీ రావచ్చు. పెద్ద కరెక్షన్ కాదు కానీ చిన్న కరెక్షను. నిన్న ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, కొద్దిగా కిందకి కొట్టారు, మళ్ళీ అందుకుంది. ఈరోజు పర్లేదు, కొద్దిగా అందుకుంది, మరొకసారి వెళ్ళొచ్చు కూడా, ఆశ్చర్యం లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే సిగ్నల్స్ మాత్రం కొంచెం అంత ఫేవరబుల్గా లేవు. 23,000కి వెళ్ళిపోతుందా ఎలక్షన్ లోపు అంటే, ఎలక్షన్ ముందు ఏదో ఎలక్షన్స్ ఓటింగ్ జరిగినప్పుడో లేకపోతే అరౌండ్ దట్టు అయితే చెప్పలేం, కానీ అదర్వైజ్ ఇమీడియట్గా అయితే అనిపించడం లేదు. ఈ ఎలక్షన్స్ ఫైనల్గా అవ్వడానికి టైం ఉంది కదా, 15 రోజులు టైం ఉంది. ఇంకా 15 రోజులు అంటే ఇట్స్ ఏ లాంగ్ పీరియడ్. 15 రోజులు అంటే కనీసం 7-8 సెషన్స్ ఉంటాయి, 8-9 సెషన్స్ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమీ లేదు, బట్ అట్ ది సేమ్ టైం ఎస్ మూవింగ్. తర్వాత అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో అనేది ఇది ఒక యార్డ్ స్టిక్. ఇది నాట్ ఎంకరేజింగ్. 1:1 ఉంది. షేర్లు పెరగలేదు, తగ్గలేదు అని. పెరిగిన వాటి సంఖ్య, తగ్గిన వాటి సంఖ్య దాదాపు సమానంగా ఉంది. ఏదో సెలెక్టివ్గా కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని తగ్గుతున్నాయి, అంతేగాని బ్యాలెన్సింగే. ఇట్స్ లైక్ ఎ బ్యాలెన్సింగ్ యాక్ట్ తప్ప అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ లాంటివి ఏమి సూచించడం లేదు ప్రస్తుతానికి అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో. మరి క్రూడ్ తీసుకుంటే కూల్గా ఉంది, గుడ్ న్యూస్. మీకు చూడండి, ఏషియన్ పెయింట్స్ పెరిగింది ఈరోజు. అట్లాంటిది అట్లాంటి క్లూస్ తీసుకునే అనుకోవాలి. అంటే రిజల్ట్స్ టైం అనుకోండి స్టిల్. తర్వాత మరి గోల్డ్ కూలే అయిపోయింది కదా,
ఫెడ్ మీట్ అయిపోయింది, బాగా పెరిగింది, 2400 దాకా వెళ్ళిపోయింది గోల్డ్. మొత్తానికి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కరెక్షన్ వచ్చింది, ఒక 100 పాయింట్లు దగ్గర కరెక్షన్ వచ్చింది పీక్ లెవెల్ నుంచి. సో 2300 రేంజ్లో ఉంది, 2290 23 రేంజ్లో ఉంది, ఇంకొంచెం తగ్గొచ్చు కూడా. సరే, గోల్డ్ గురించి మనం అంత విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. క్రూడ్ ఆయిల్ కూల్గా ఉంది, గోల్డ్ కూల్గా ఉంది, డాలర్ కూడా కూల్గా ఉంది. చాలా కాలంగా డాలర్ పెరగటం లేదు. మరి మార్కెట్లు బాగున్నాయి, ఇండియన్ మార్కెట్ బాగుంది, అది విషయం. నెక్స్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్ అలా ఏంటంటే విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ ఇది నో 13.445 రేంజ్కి వచ్చింది. అంటే ఈరోజు కూడా 4.5% రేంజ్ అప్. స్టార్టింగ్లో అయితే 7% దాకా అప్ అనుకోండి, కొంచెం కరెక్షన్ వచ్చింది, కొద్దిగా కూల్ అయింది, అయినా 4% 4.5% పెరిగింది. లాస్ట్ 5-6 సెషన్స్ తీసుకున్నట్లయితే 10 నుంచి 13కి వెళ్ళిందంటే ఎంత పర్సెంటేజ్ పెరిగిందండి? నేను చెప్పేదే ఉంది. మారుతి సుజుకి 10,000 ఉన్న షేరు, 10,000 దగ్గరలో ఉన్న షేరు 13,000కి వచ్చింది కదా. ఈరోజు కొంచెం తగ్గినట్టుంది, అంటే కొంచెం సేల్స్ లోవర్ సెగ్మెంట్ అంటే స్మాల్ కార్ సెగ్మెంట్లో సేల్స్ తగ్గాయని మాకు కొంచెం మార్కెట్లో కరెక్షన్ వచ్చింది. బట్ 10,000 నుంచి 13,000కి వెళ్ళింది కదా మారుతి. అట్లానే 10 నుంచి 10 చిల్లర ఉన్నదల్లా 13 చిల్లరకి వెళ్ళింది, అంటే 30-35% పెరిగింది లాస్ట్ 5-6 సెషన్స్లో. బట్ ఇది ఎలక్షన్ టైం కదండి, అందుకని అంటారా? ఓకే, అలా అని సరిపెట్టుకోవాలి. అదర్వైజ్ ఇట్లా ఫినామినల్ రైజు ఇంకా ఆగిపోలేదు. నేను అనుకోవటం 15-16 వరకు వెళ్ళిపోతుంది. ఇది విక్స్ 16 వరకు వెళ్ళే అవకాశం ఉంది. దట్స్ వాట్ వీ హ్యావ్ టు చెక్. తర్వాత ఇంకా ఏంటంటే అదానీ గ్రూపులో కొద్దిగా అలజడి వచ్చింది, ఎందుకంటే సెబీ షోకాజ్ నోటీస్ ఇచ్చిందని. తర్వాత అదానీ గ్రూప్కి అంత హిండెన్బర్గ్ రిపోర్ట్కి అసలు ఇవ్వకుండా, అసలు రిపోర్టు చూసి కూడా ఏం మాట్లాడకుండా నోటీసులు ఇవ్వకుండా కూర్చోరు కదా. చేశారు వాళ్ళ పని, వాళ్ళు ఏదో చేశారు. అది ఎంతవరకు జెన్యూన్గా చెక్ చేస్తారు అనేది మనకు తెలియదు. బట్ ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ట్రెండ్, అంటే మార్కెట్ ట్రేడింగ్ మీరు కూడా చూస్తున్నారేమో. మార్కెట్ ట్రేడింగ్ కండిషన్ సిచ్యువేషను, టీసీఎస్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు మార్కెట్లో ఇవి తగ్గటం లేదు, తగ్గకుండా చూస్తున్నారు. అంటే టీసీఎస్ తగ్గినా ఈరోజు కొద్దిగా ప్లస్ చేశారు. టీసీఎస్ తగ్గింది ఈ మధ్యలో. అంటే టీసీఎస్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకుని కావాలని ప్రాపర్గా పడకుండా జాగ్రత్త పడుతున్నారా లేదా పెంచుతున్నారా అనేది ఇట్స్ ఎ క్వశ్చన్. ఇది డౌట్ నాకు అనిపిస్తున్నది. మార్కెట్ ట్రేడింగ్ సరళిని చూస్తే అలా ఎంతకాలం పెంచుతారు, ఎన్ని రోజులు పెంచుతారు? దేర్ ఈజ్ అ రిస్క్, ఇంపెండింగ్ రిస్క్. అందుకని మార్కెట్లో కరెక్షను రావచ్చు. పెద్ద కరెక్షన్ రాకపోయినా చిన్న కరెక్షను 300-400 పాయింట్స్ కరెక్షన్ రావచ్చు. ఇట్స్ ఓకే, గుడ్. కరెక్షన్ వచ్చినందువల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏమైనా కొంచెం స్టాక్స్ బయింగ్ చేసుకోవడానికి పనికొస్తాయి. బట్ ఆ బయింగ్ ఏదో ఇమీడియట్గా చేయకూడదు, ఎలక్షన్స్ ముందు చేయకూడదు. ఎలక్షన్ ఈజ్ అ బిగ్ ఈవెంట్, అందుకని వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికి నాకు మెసేజ్లు పెడుతున్నారు, సార్ ఇది కొనుక్కోమంటారా, అది బాగుంటుందా, ఇది బాగుంటుందా, దీని సంగతి ఏంటని. ఉంటే ఉన్నవి హోల్డ్ చేసుకోవటం తప్ప ఫ్రెష్గా బై చేయడానికి ఆరాట పడవలసిన అవసరం లేదు. అఫ్కోర్స్ 90%-95% ఎలక్షన్స్ మార్కెట్కి ఫేవర్గానే వస్తాయి అనేది మార్కెట్ డిస్కౌంట్ చేస్తున్నది, అలాగే ఉండొచ్చు. బట్ బై ఛాన్స్ అనుకోకుండానే ఏదైనా ప్లేట్ తిరగబడితే కొంచెం ఎక్కువ మార్కెట్ ఫాల్ వస్తుంది. కాబట్టి మనకి వెయిట్ అండ్ వాచ్, లెట్ us see. 15 రోజులు ఉంది, హాయిగా ప్రశాంతంగా ఉండటమే. సో ఫ్రెష్ బయింగ్ గురించి ఆలోచించక్కర్లేదు, ఫ్రెష్ సెల్లింగ్ గురించి కూడా ఆలోచించక్కర్లేదు. కాకపోతే మీకు
ఏదైనా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, వాట్ ఈస్ దేర్, అంతా కొంచెం లిక్విడిటీ పెరుగుతుంది కదా అనుకుంటే కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, లేకపోతే వదిలేండి. బట్ ఫ్రెష్ బయింగ్కి మాత్రం నాట్ అడ్వైజబుల్. పెరగనివ్వండి, మార్కెట్లు పెరుగుతుంటే అప్పుడు పెరిగేటప్పుడు కొనుక్కుందాం. ఆ పెరిగే సూచనలు మనకి కనపడాలి కదా, అది అంతవరకు ఏంటంటే మార్కెట్ ఓకే, గుడ్ అండ్ బ్యూటిఫుల్. ఇది ఈనాటి సమాచారం. మళ్ళీ రేపు కలుద్దాం. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.